తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. జూబ్లీహిల్స్ పంచాయతీ ఎన్నికల్లో విజయోత్సవంతో కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఇక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతోంది, రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోంది, ఇలాంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాంగ్రెస్ సర్కార్లో జోష్ నింపిన పంచాయతీ ఎన్నికలు. కాంగ్రెస్ బలపరిచిన సభ్యుల్లో 66% మంది గెలుపు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బైపోల్లోనూ కాంగ్రెస్ హవా. ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్. సంక్రాంతి తరువాత మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కు ఛాన్స్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 3 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులు 66% మంది విజయం సాధించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరింత జోష్ నింపింది. గతంలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్లోనూ అధికార పార్టీ సత్తా చాటింది. ఇక తాజాగా 3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవాను కొనసాగించింది. దీంతో సీఎం రేవంత్, కాంగ్రెస్ పెద్దలు ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలతో మొదట స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని భావించింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఆ తరువాత ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో సెప్టెంబర్ 9న విడుదల చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. గతంలో బీసీలకిచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయడం సంకటంగా మారడంతో పాత రిజర్వేషన్ల శాతంతో ముందుకెళ్లింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే చేయనుంది కాంగ్రెస్ సర్కార్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను సంక్రాంతి తరువాత ఈ నెల 22న విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఓటర్ల జాబితా సవరణలు, ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాజకీయ పార్టీలతోనూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణలపై అభిప్రాయాలను సేకరించింది. గత రిజర్వేషన్ల ప్రాతిపదికన కోటా ఖరారుపై కసరత్తు జరుగుతోంది. ఇవి క్లారిటీ రాగానే రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది ప్రభుత్వం. దీంతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను జనవరి 22న విడుదల చేసే అవకాశముంది. మరోవైపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా మున్సిపల్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగింది.